ఇక అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతుంది. హైడ్రాకు చట్టాలంటే లెక్కలేదు. సమాచార హక్కు చట్టానికి అతీతంగా సంస్థ ఏర్పాటైందని విమర్శలు వెల్లువెత్తుతుండగా ఇప్పుడు మరో వివాదం హైడ్రాకి తలనొప్పిగా మారింది. హైడ్రా అండర్లో పనిచేస్తున్న డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. జీతాలు తగ్గించారంటూ హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది ధర్నాకు దిగారు. ప్రతి నెల జీతంలో 4,000 కట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటే ఇలా శాలరీస్ లో కోతలు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తి లేదంటూ అల్టిమేటం జారీ చేశారు. జీతాల విషయంలో గతంలోనే ప్రశ్నిస్తే సర్ది చెప్పారన్న డిఆర్ఎఫ్ ఉద్యోగులు ఇప్పుడు మాత్రం తగ్గేదే లేదని అంటున్నారు. గతంలో జీహెచ్ఎంసీ అండర్లో డిఆర్ఎఫ్ సిబ్బంది పనిచేసేది. ప్రస్తుతం హైడ్రాలో డిఆర్ఎఫ్ నుంచి దాదాపు 1,100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు అందరికీ ఒకేలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అయితే ఆ జీవో కారణంగానే తమకు నెలకు 4,000 రూపాయలు కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిఆర్ఎఫ్ ఉద్యోగులు. ఫలితంగా హైడ్రా అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్ చెప్పండి, డిఆర్ఎఫ్ సిబ్బందుల డిమాండ్స్ విన్నాము, యాక్షన్ చూసాము. అయితే ఇప్పుడు హైడ్రా రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూస్తున్నాం హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కబ్జాలు, ఎక్కడైతే చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేస్తే వాటిని మొత్తం కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే అంటే పేదల గుడిసెల దగ్గర నుంచి సామాన్యం వరకు మొత్తం నిర్మాణాలు కూల్చివేసి కొంత ప్రశంసలు, అధికంగా విమర్శలు మూటగట్టుకున్న హైడ్రా వరుసగా తలనొప్పులు ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించకుండా చెరువుల దగ్గర మొత్తం కూడా నిర్మాణాలను కూల్చివేస్తూ బుల్డోజర్లను పంపించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హైడ్రా యాక్షన్స్ ప్రకంపనలు సృష్టించాయి. అయితే దాదాపు ఇప్పటి వరకు కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుని దాదాపు 20,000 కోట్లకు విలువ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నటువంటి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి హైడ్రాకు ఇప్పుడు తాజాగా హైడ్రాలో పనిచేస్తున్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న ఆందోళనలు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. గత 26 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ తరఫున ఈవీడీఎం నుంచి పనిచేసిన వారిని మొత్తం కూడా హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. హైడ్రాలో ఉన్నటువంటి దాదాపు అంటే మార్షల్స్గా పనిచేస్తున్నటువంటి మాజీ సైనికులు 93 మంది ఉన్నారు. అదేవిధంగా హైడ్రా స్టాఫ్ మొత్తం కూడా 825 మంది ఉన్నారు, స్పెషల్ టీమ్. దీంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్స్ దాదాపు 80 మంది ఉన్నారు. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద దాదాపు 150 మంది ఉన్నారు. దీంతోపాటు పార్క్ ప్రొటెక్షన్స్ కింద 100 మంది ఉన్నారు. ఈ విధంగా హైడ్రాలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ 70 మంది ఉన్నారు. మొత్తం 150 డివిజన్లో 150 మంది డ్రైవర్లు హైడ్రా తరపున ఉన్నారు. ఈ లెక్కను మొత్తం చూసుకుంటే 1,400 పైచిలుకు సిబ్బంది హైడ్రాలో పనిచేస్తున్నప్పటికీ వారికి గతంలో వస్తున్నటువంటి జీతాలు ఒక్కసారిగా ఒక్కొక్క వ్యక్తికి 4,000 నుంచి 5,000 రూపాయల వరకు తగ్గింపుపై మొత్తం ఒక్కసారిగా వారి ఆగ్రహం పెళ్ళుబుకుంది. అత్యవసర సమయాల్లో, వరదలు వచ్చిన సమయాల్లో కావచ్చు, నాలాల్లో దిగడం దగ్గర నుంచి అత్యవసరంగా రక్షించే వరకు మొత్తం కీలకంగా వ్యవహరించేది హైడ్రాలో డిఆర్ఎఫ్ ఫోర్స్. ఆ డిఆర్ఎఫ్ ఫోర్స్ మొత్తం కూడా జీతభత్యాలు తగ్గించడంపై ఒక్కసారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున 4-5 గంటల పాటు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చివరికి హైడ్రా కమిషనర్ వీరితో చర్చలు జరిపి ఎట్టకేలకు జీహెచ్ఎంసీ ద్వారా కూడా కొంత ఫండ్ని రిక్వెస్ట్ చేసి జీహెచ్ఎంసీ అధికారులతో అంటే చర్చలు జరిపి మొత్తం మీద మీ సమస్యను ఒక 4 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పడంతో తాత్కాలికంగా హైడ్రా డిఆర్ఎఫ్ ఫోర్స్ సిబ్బంది ఆందోళన అయితే విరమించారు. మొత్తం మీద సమస్య పరిష్కారంగా అయితే ఉద్యమ బాట పడతామని డిఆర్ఎఫ్ సిబ్బంది గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ కూడా మరోవైపు ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.